తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం లడ్డూ ధరలను ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం తగ్గించిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తపై తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చింది. టీటీడీ ధరలను సవరించినట్లు పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొంది. తిరుమల శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, 50 రూపాయల లడ్డూ ప్రసాదం ధరల్లో ఎలాంటి మార్పు లేదని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం దళారులను సంప్రదించొద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లకు సంబంధించి భక్తులకు టీటీడీ కొన్ని సూచనలు చేసింది. కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందవచ్చని కొంతమంది ఫోన్ నెంబర్లతో కూడిన సమాచారం సర్క్యులేట్ అవుతోందని, దానిని నమ్మవద్దని టీటీడీ ప్రకటనలో పేర్కొంది. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన టూరిజం విభాగాల ద్వారా కూడా కొన్ని టికెట్ల కేటాయింపు జరిగిందని వెల్లడించింది. భక్తులు ఎవరైనా టూరిజం శాఖ ద్వారా కూడా టికెట్లు పొందే సౌకర్యం ఉందని, టూరిజం ద్వారా రావాలనుకునే భక్తులు దళారీల ద్వారా కాకుండా నేరుగా ఆయా రాష్ట్ర టూరిజం వెబ్సైట్ల ద్వారా దర్శనం ప్యాకేజ్ టికెట్స్ పొందే అవకాశం ఉందని తెలిపింది. ఈ విషయంలో భక్తులను మోసం చేస్తున్న దళారులపై విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది.